అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నా ధార్మిక సోదరులారా, ఈ శుభప్రద మాసంలో ఉపవాసాలతో పాటు ప్రతిరోజు ఆచరించే మరొక ఆచరణ ఉంది. అదే తరావీ నమాజు. ఈ రమదాను మాసంలో 5 పూటల విధి చేయబడిన నమాజుతో పాటు రాత్రిపూట అదనంగా సామూహికంగా నెరవేర్చే నమాజే తరావీ నమాజు. అదేవిధంగా తహజ్జుద్ నమాజుకు మరో రూపమే తరావీ నమాజు. సాధారణంగా రాత్రి చివరి భాగంలో నిద్ర మేల్కొని చేసే నమాజుని తహజ్జుద్ నమాజు అని అంటారు. రమదాను మాసంలో నిద్ర పోకముందు ఇషా నమాజు పూర్తి అయిన తర్వాత చేసే నమాజు తరావీ నమాజ్ అని అంటారు. తరావీ నమాజు చేయడం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం, సున్నతే ముఅక్కిదా. కనుక నా ధార్మిక సోదరులారా, ఈ శుభాల మాసంలో వీలైనంత ఎక్కువగా అల్లాహ్ను ఆరాధిస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథమైన ఖుర్ఆన్లో సూరతుల్ అహ్జాబ్ లోని ఆయత్ నంబర్ 41-42లో ఇలా సెలవిచ్చాడు: అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యా అయ్యుహల్లదీనా ఆమనూ ذكروا ذكرا كثيرا وسبحوه بكرة وأصيلا. ఓ విశ్వాసులారా, అల్లాహ్ను అత్యధికంగా స్మరించండి, ఉదయం సాయంకాలం ఆయన పవిత్రతను కొనియాడండి. అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మన కామ రమదాన ఈమానన్ వ ఇహ్తిసాబన్ గుఫిర లహు మా తఖద్దమ మిన్ జంబి. ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో పుణ్యాన్ని ఆశిస్తూ రమదాను మాసపు రాత్రులలో నమాజు చేస్తారో అతని వెనుకటి పాపాలన్నీ మన్నించబడతాయి. కనుక నా ధార్మిక సోదరులారా, ఇటువంటి శ్రేష్టమైన నమాజును మేము తెలిసి వదిలివేయకూడదు. ఇక తరావీ నమాజు యొక్క రకాతుల గురించి ప్రామాణిక హదీసుల ద్వారా 8 రకాతులు అని రూఢి అవుతోంది. ఒకవేళ ఎవరైనా నఫిల్ సంకల్పంతో మరిన్ని రకాతులు చేయదలుచుకుంటే అతను చేయవచ్చు. అవి ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. నా ధార్మిక సోదరులారా, ఇందుకోసం 8, 20 అనే విభేదాలకు పోయి ఘర్షణలు పడి శత్రుత్వాన్ని పెంచుకొని విశ్వాస సోదరుల మధ్య అంతరాలను పెంచుకొని రమజాను మాసపు శుభాలకు దూరమయ్యి అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురి కావడం అన్నది చాలా దౌర్భాగ్యం. ఇటువంటి దుశ్చర్యల నుండి మేము మనల్ని రక్షించుకోవాలి. ఇటువంటి దుశ్చర్యల నుండి దూరంగా మసులుకోవాలి. కనుక నా ధార్మిక సోదరులారా, ఈ శుభాల మాసంలో వీలైనంత ఎక్కువగా విధి ఆరాధనలతో పాటు నవాఫిల్ అదనపు ఆరాధనలు కూడా చేసి వీలైనంత ఎక్కువగా పుణ్యాలను సొంతం చేసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అల్లాహ్ మనందరినీ ఈ శుభాల మాసంలో వీలైనంత ఎక్కువగా పుణ్యాలను సొంతం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.